శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు 6వ అధ్యాయం ధ్యాన యోగములో భాగంగా 9వ శ్లోకం నిన్నటి క్లాసులో చూశాము. అయితే మనం ఒక విషయం గమనించాలి. ఇప్పటి వరకు ధ్యానం ప్రక్రియకి వెళ్ళే ముందు మనం పాటించే సాధనలు, జాగ్రత్తలు తెలుసుకున్నాం. ఆ సమత్వం కలిగి ఉండాలి, దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసము, అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి ప్రయత్నము కలిగి ఉండాలి. రాగద్వేషములను, ఆ రాగద్వేషాలను జాగరూకులై సావధానంగా వాచ్మెన్లా కనిపెట్టుకుంటూ చేస్తుండాలి. అందువలన మన మనస్సు అనేది ఒక రాయిలాగా, అంటే చెలించకుండా సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని చెప్పారు 2వ అధ్యాయం. ఆ విధంగా ఇవన్నీ బహిరంగంగా, అంటే జీవితంలో నిరంతరం చేస్తుండాలి. అయితే ఇప్పుడు కొన్ని సాధనలు చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? ధ్యానం చేస్తున్న సమయంలో మనం పాటించాలి ఈ సాధనలు. అందుకే వీటికి అంతరంగ సాధనలు అంటారు. ఏమంటారు? అంతరంగ సాధనలు. సో ఈ అంతరంగ సాధనలు అంటే మీకు డౌట్ రావచ్చు, అంటే లోపల బయట ఏముంటాయని. అలాగేం కాదు. మీకు చిన్న విషయం, మనము ఒక నెల ముందు మనము ఫ్లైట్ టికెట్ తీసుకుంటాం. ఫ్లైట్ టికెట్ అంటే ఏంటి? మన ప్రయాణం ఉన్నదని ముందుగానే టికెట్ కొనుక్కుంటాము. అయితే మనం ఫ్లైట్ ఎక్కే రోజు ముందుకి బోర్డింగ్ పాస్ కావాలి. అంటే టికెట్ అనేది బహిరంగ సాధన అనుకుంటే, టికెటు బహిరంగ సాధన అనుకుంటే, బోర్డింగ్ పాస్ ఉంటుంది చూడండి మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటానికి, దానిని అంతరంగ సాధన అంటారు. ఎందుకు? ఇంతకు ముందు మనం అన్నీ చెప్పాం. ఇవన్నీ కర్మయోగ నిష్ఠ ఉండాలి, మనసు ఏకాగ్రత ఉండాలి, దానికి పూర్తిగా అంతఃకరణ శుద్ధి ఉండాలి. రాగద్వేషముల మీద మనము కలత చెంది ఉంటే ధ్యానం చెయ్యలేము. కాబట్టి మనం రోజంతా కూడా చాలా సావధానంగా ప్రశాంత చిత్తంతో ఉండాలని చెప్పాం. అలాంటి వారే జితాత్మ అవుతారు. సమలోష్టాస్మ కాంచన అంటే, లోష్ట అంటే మట్టి, ఆస్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. అంటే వాటి యొక్క వెనక ఉన్నటువంటి ఉనికి అంటే మళ్ళీ పరమాత్మ. ఆ దృష్టి కలిగి ఉంటారు. అంతే తప్ప మనకు పరమానంద శిష్యుల్లాగా ఆ గీతలో సమలోష్ణమ కాంచన అన్నారు కాబట్టి బంగారం మట్టి ఒకటే అని మనం వేలం వేయకూడదు. దృష్టి కలిగి ఉండాలి అంతే. ఇప్పుడు మనము ధ్యానములోకి ప్రయాణించబోతున్నాము. ధ్యానం సిద్ధంగా ఉన్నాం కాబట్టి
ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఈ శ్లోకం చెప్తుంది. ఏంటి ఆ శ్లోకము అంటే, యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరసీర పరిగ్రహ. ఇదేంటి? ఇది రోజంతా చేయాల్సింది కాదు. ఇది ధ్యాన సమయములో మీరు తీసుకున్న జాగ్రత్తలు, బోర్డింగ్ పాస్ లాంటి అంతరంగ సాధన గురించి చెప్తున్నారు భగవాన్ ఇప్పుడు. అయితే ఈ శ్లోకాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 10 నుండి 15 శ్లోకం వరకు శ్రద్ధగా మీరు వినాలి. ఇవి ధ్యాన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. చాలా అపోహలు ఉన్నాయి మనకి. మెడిటేషన్ అంటే ఏదో పొలోమని కోలాటంగా వెళ్ళిపోవడమే తప్ప దాని యొక్క ప్రక్రియ, దాని స్వరూపం తెలియడం లేదు మనకి. ఈ అధ్యాయము మీ జీవితంలో మార్చేస్తుంది. కాబట్టి మీరు చాలా ఏకాగ్రతతో ఈ అధ్యాయాన్ని మీరు చదవాలి, వినాలి. అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఎన్ని ఉన్నప్పటికీ మనము ఆసనము అంటే ధ్యానంలో కూర్చునే ముందు ఇవి పాటించలేదు అనుకోండి, మీకు ధ్యానం యొక్క ఫలితము ఉండదు. ఒకవేళ ఇవి శ్రద్ధగా పాటించి ధ్యానం దగ్గర కూర్చుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంటది అన్నమాట. ఎందుకు? ఇది ఆంతరంగిక సాధన. అలా చేయకుండా ధ్యానం అనేది, అమ్మ నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం అండి, ఈ జ్ఞానం వద్దు, క్లాసులు ఏంటి, నేను మెడిటేషన్. వాళ్ళు కూర్చుంటారు, గంటల కొద్ది కూర్చుంటాం అంటారు, ఫలితం 0. ఎందుకు? మనము ఎక్సర్సైజుల కోసమని ఒకే దగ్గర ఉన్నటువంటి సైకిల్ తొక్కినట్టు, కర్ర తీసుకుని వెళ్ళి నీటి మీద కొట్టినట్టు పనేం ఉండదు, రోజుల్లో వర్క్ చేసినట్టే ఉంటుంది. అలాంటి మెడిటేషన్ మీరు తప్పు చేయకండి. అయితే భగవాను ఈ అంతరంగిక సాధనలు ఏంటేంటి అంటే, ఆయన ఒక ఆర్డర్లో క్రమబద్ధంలో చెప్పలేదు భగవాన్ శ్రీకృష్ణ. మనమే అవన్నీ వేరుకుంటూ మీకు ఓహో దీని తర్వాత ఇదమ్మా, దీని తర్వాత ఇది నాయన అని మనం చెప్పాలి. అది మనం చెప్తాం, ఎందుకంటే గురువులు మనకు చెప్పున్నారు, గురు పరంపరలో వచ్చింది అది. అందుకే గురుముఖం ద్వారా వినాలని చెప్పడానికి కారణం ఇదే, పదే. ఇంతకీ ఏంటవి? ప్రదేశాన్ని ఎంచుకోవడం అంటే, మనకి ధ్యానానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఒకటి సమస్య. సో దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. మరి రెండవది జాగ్రత్త ఏంటి? కాలం, సమయం. ఏ సమయం దానికి అనుకూలమైనది అది తీసుకోవాలి. 3, ఆసనం. ఎటువంటి ఆసనం తీసుకోవాలి, ఆసనం ఎలా ఉండాలి, ఇలాంటి జాగ్రత్తలు. ఆసనం పైన కూర్చునేటప్పుడు మన శరీరం యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి, ఇది ఒక జాగ్రత్త. కూర్చున్నాం, అంత బాగానే ఉంది, మన ప్రాణము, మన శ్వాస ఏ విధంగా మనము నడపాలి, శ్వాసను ఏ విధంగా మనము కంట్రోల్ అంటే నియంత్రించాలి, సమానం చెయ్యాలి. 1, 2, 3, 4, 5 అయినాయి ఇప్పటి వరకు. 6, ఇంద్రియ నిగ్రహం. ఎందుకు? మీరు ఎంత స్థిరంగా ఉన్న ఇంద్రియులు బయటికి లాగుతున్నాయి అనుకోండి, మీరు పూర్తిగా లోపలంతా చంచలంగా ఉంటారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అవసరం. ఎప్పుడు? మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు ఇంద్రియ నిగ్రహం పూర్తిగా మీకు సహాయం చేస్తుంది. తర్వాత మనోనిగ్రహం. ఇవన్నీ కూడా మనస్సుని ప్రశాంతం చేయడానికి ఉపయోగపడాలి. ఇవన్నీ యాక్చువల్లీ చెప్పాలంటే నిజానికి. సో మనోనిగ్రహం. తర్వాత బుద్ధి యొక్క నిశ్చయాత్మక తత్వం అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు ఇంతకుముందు. అంటే ఏంటి? మీరు ధ్యానం వలన మీకు కలిగే ప్రయోజనము మీ బుద్ధికి పూర్తిగా మీరు నచ్చ చెప్పగలగాలి. పిల్లలకి మనము
వాళ్ళ చదువు వలన కలిగే ప్రయోజనం చెప్పకుండా నువ్వు చదువు నీకు ర్యాంకులు రాని, నీకు బిట్స్ పిలాని, నీకు ఐఐటి ఇవి చెప్తుంటారు మన వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువ మంది. కొన్నిసార్లు వింటుంటాను నేను. అలా చెప్తే వాళ్ళు చదవరండి. క్రికెట్ బాగా ఆడుకుంటారు, దాని మీద శ్రద్ధ ఉంటుంది, ఏకాగ్రత ఫుల్గా. వీడియో గేమ్ పట్టుకొని 100% ఏకాగ్రత పిల్లలకి చదవమంటే స్కాటర్ అయిపోద్ది మనసు. ఎందుకు? వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే ఆ సుఖం అనే భ్రమ చదువు వలన వస్తున్నది అంతకంటే గొప్పది అనేది వారికి తెలియడం లేదు. అందువలన దాని మీద ఏకాగ్రత పెట్టరు. పిల్లలకి ఒకవేళ నిజంగా నేను చదవడం వలన ఇలాంటి ప్రయోజనం ఉన్నది, దాని దగ్గర వీడియో గేమ్ వలన వచ్చిన సుఖము అస్సలు కనీసం తుచ్చం అని పిల్లలకి మనం గనక అది ప్రొజెక్ట్ చేసి ప్రజెంటేషన్ చేయగలిగితే ఆ పిల్లల నుండి ఋషులు యోగుల్లాగా అద్భుతాలు సృష్టిస్తారు పిల్లలు. కాబట్టి మనం చేస్తున్న తప్పులు మనం గుర్తించాలి. మీ పెద్దోళ్ళు మన వయసులో పెద్దోళ్ళే, కానీ మాత్రము మీరు బుద్ధి మాత్రం గోళీలు ఆడుకునే దగ్గర ఉన్నది, అక్కడ ఉన్నది మార్బుల్స్ దగ్గర. కాబట్టి ఈ యొక్క నిశ్చయాత్మైనటువంటి బుద్ధి ఎన్నైనాయి? 8. ఈ 8 అనేక శ్లోకాల్లో భగవాన్ చెప్పారు. ఒకే శ్లోకంలో అన్ని రావు, మనం ఆర్డర్లో చూద్దాం. ఇంతకీ ఫస్ట్ ఏం చెప్పారు? ప్రదేశము అంటే ఏ ప్రదేశంలో ధ్యానం చెయ్యాలి. మీరు ఇప్పుడు గుర్తిస్తే బయట జరుగుతున్నటువంటి మెడిటేషన్ క్యాంపుల యొక్క తీరు మీరు ఎండగడతారు. ఎంత తప్పుదారులు తీసుకెళ్ళిపోతున్నారా అంటే, శ్రీకృష్ణ చెప్పింది, పతంజలి మహర్షి చెప్పిన దానికంటే విరుద్ధంగా జరుగుతున్నాయి బయట ఇప్పుడు మెడిటేషన్ క్యాంపులు. మెడిటేషన్ అంటే ఏదో బ్యూటిఫుల్ వర్డ్, అబ్బా మౌత్ఫుల్ వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్, మిఠా ప్రతి ఓరు మెడిటేషన్ ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రసిద్ధి. కానీ దాని యొక్క రహస్యము, యథార్థ తత్వం ఎవ్వరికి పాటించట్లేదు బయట. ఇప్పుడు మీరు చూడండి, ఇదా నిజమా అనిపిస్తుంది మీకు. మొట్టమొదటి మనం చూస్తున్నాం ఏంటి? ప్రదేశం. కృష్ణ ఏమన్నారంటే, ప్రదేశం వీలైనంత వరకు ప్రశాంతంగా ఏకాంతంగా ఉండాలంట. ఏకాంత ప్రదేశం అంటే మీరు ఉన్న ప్రదేశంలో ఎటువంటి సౌండ్లు కానీ, ఎటువంటి రైలు పొంగాలంటారు, ఎటువంటి మాస్కుల నుంచి వచ్చినటువంటి అవి శబ్దాలు కానీ, టెంపుల్ నుంచి వచ్చిన శబ్దాలు కానీ, ఇంకా జనసంచారం మార్కెట్ ఇలాంటివి స్టార్ట్ అవ్వక ముందు కానీ, వాహనాలు అలాగ వెళ్తూ అలాంటి శబ్దాలు కానీ, ఇవేవి కుక్కల అరుపులు కానీ, ఈవెన్ కుక్కలు కూడాను వాటికి మనం ఎప్పుడు ధ్యానం చేస్తామా అనుకున్న సమయంలో అవి అరుస్తుంటాయి అక్కడ. పాపం ఆ కనెక్షన్ మరి అంతే, మన ప్రారంభం అది. సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రశాంత నిర్మానుష్యం ఉన్నటువంటి ప్రదేశాన్ని మీరు ఎంచుకోవాలంట. ఓకేనా? అయితే అందుకే వీలైనంత వరకు లేకుండా, ఒకవేళ ఉన్న తక్కువగా ఉన్నటువంటి శబ్దం డిస్టర్బెన్స్ ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అయితే ఓకే, మంచి ప్రదేశాన్ని ఎంచుకున్నాం స్వామీజీ, మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంతా మేము పిక్నిక్ వెళ్ళినట్టు చేసుకోవచ్చా? నో, వద్దు. ఏమంటున్నారు? ఏకాకి, కేవలం ఒక్కరు ఒంటరిగా మాత్రమే ధ్యానం చేయాలని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ధ్యానం ఒంటరిగా మాత్రమే చెయ్యాలి. నలుగురితో కలిసి చేస్తే వారిలో ఉన్న మాట కలపవచ్చు. ఒకవేళ కలపలేదనుకోండి, వారిలో కలుగుతున్న భావనలు, సంకల్పాలు, వాటి ప్రభావము ఇద్దరు కలిస్తేనే ధ్యానంకి అసలు అది సరైన అనువైనటువంటి ఇది కాదు, పరిస్థితి కాదు అంటారు జ్ఞానులు, మహాత్ములు. మనమే వందల మంది హాల్లో పెట్టేసి వీళ్ళు మన కమాన్లో పెడతారు చూడండి, మేకలు గొర్రెలు అలా పెట్టేస్తున్నారు ఇప్పుడు. ఏమంటే మెడిటేషన్ క్యాంపుల పేరుతో. అందువలన ఈ విధంగా ఒంటరిగా చెయ్యాలి. అంటే మీరు చేస్తున్నారు అనుకోండి, మీ పిల్లలకు కానీ, మీ భర్తకు కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియకూడదు. మీరు చేసేటప్పుడు ఒంటరిగా, మీ భార్యకి కానీ మీ పిల్లలకు కానీ ఎవ్వరికి తెలియకూడదు. మీరు ఒంటరిగా ఉండి చెయ్యాలి.
అమెరికాలో ఇలాగ చెప్పారు స్వామి చిన్మయానంద్. అమెరికా వాళ్ళు కొంచెం లాజికల్గా ఉంటారు, మీకు తెలుసు కదా. లాజిక్ అంటే ఏమి లాజిక్ లేదు, డాంకీ లాజిక్ అంటారు దాన్ని, డాంకీ లాజిక్. ఏంటో లాజిక్ అంటే, మిస్టర్ స్వామి ఏకాకిగా ఒంటరిగా ఎందుకు, మేము ఫ్రెండ్స్ అనమాట, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్, మేమిద్దరం కలిసే ధ్యానం చేస్తాము, ఇంకా బాగుంటుంది కదా, ఇద్దరు ధ్యానం కలిసి తొందరగా మాకు ధ్యానం అవుతుంది కదా, మెడిటేషన్ అన్నారంట ఇద్దరు వచ్చి. ఒక లేడీ ఒక జెంట్ ఇద్దరు వచ్చి, వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట, యూనివర్సిటీ ఫ్రెండ్స్. అయితే మీరు క్షమించాలి, ఇది నాది కాదు, స్వామి చిన్మయానంద డైలాగ్, నన్ను తిట్టుకోవద్దు. అయితే స్వామి చిన్మయానంద చూసి నవ్వారంట. ఆహా, నువ్వు ఈ లాజిక్ కడుతున్నావా అంటే, ఇద్దరు ధ్యానం చేసి కలిస్తే ఇంకా తొందరగా ధ్యానం పెరుగుతుందని అడిగారు వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్ వచ్చి. అయితే మీరిద్దరూ చెయ్యి పట్టుకొని ఎలా ధ్యానం చేస్తే మీకు ధ్యానం సిద్ధించదు, 9 నెలల తర్వాత ఎవరైనా బిడ్డ పుడతారు అన్నాడంట స్వామీజీ. అందువలన ఈ ధ్యానం చేసేటప్పుడు కంపెనీ ఉండకూడదు. కాబట్టి యజ్ఞయాగం చేసేటప్పుడు మీరు అందరు కలిసి చేయాలి, ధ్యానం చేసేటప్పుడు ఒంటరిగా చెయ్యాలి. ఇది ముఖ్యమైన పాయింట్. అయితే ఆధ్యాత్మికంగా శుద్ధమైన ప్రదేశం ఉండాలి. ఎలాంటి ప్రదేశం అంటే, మీకు ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వెంటనే అమ్మయ్య నేను ఇక్కడ ధ్యానం చేస్తే బాగున్ను అనే ఒక ఎరుక మీకు కలగాలి, ఒక అవేర్నెస్ కలగాలి. అంతేగాని మనం మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ ధ్యానం చేస్తాను, అందరు చూస్తారు, ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, ఇవి వద్దు మనకి ధ్యాస. ఆ ప్రదేశానికి వెళ్తే చాలు, అక్కడ చీమలు దోమలు ఏమి ఉండవు. కేవలం ఒక మహాత్ములు ఉన్న ప్రదేశాలు అవ్వచ్చు, ఒక మంచి ఆలయ ప్రాంగణం అవ్వచ్చు, ఒక ఆశ్రమం అవ్వచ్చు, ఒక నదీ తీరం కావచ్చు, ఒక అడవి ప్రాంతం కావచ్చు, ఒక పర్వత ప్రాంతం కావచ్చు. ఏదైనా ఆ ప్రదేశంలోకి మీరు ప్రవేశించిన వెంటనే ఇక్కడ ధ్యానం చేస్తే ఎంత బాగుందో అనే ఫీలింగ్ కలగాలి మీకు, భావన. అయితే స్వామీజీ నేను ఉన్నది ఎక్కడ కూడాను అసలు నాకు అలాంటి ఫీలింగ్ కలిగే ప్రదేశమే కనిపించట్లేదు స్వామి. అయితే మీరు అది ఎలాంటి ప్రదేశం అయినా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఏదో ఒక మీకు ఇష్టమైన ప్రేరణ కలిగించే గురువు ఫోటో కానీ, ఒక ఇష్టదేవత హనుమంతుడు, రాముడు, కృష్ణుడు, శంకరుడు, ఎవరో గణేషు, ఏదో ఆదిశక్తి, భవాని, ఏదో ఒకటి, ఒక మహాత్ముల ఫోటో కానీ, ఒక మహాత్ముల విగ్రహం కానీ, లేకపోతే ఆ దేవీ దేవతల యొక్క ఫోటో కానీ, అక్కడ ఒక అగరబత్తులు, ఒక జ్యోతి, ఏదో అలా పెట్టుకుంటే మీరే ఆ ప్రాంతాన్ని అలాగా తీర్చిదిద్దుకున్నట్టు అవుతుంది అనువైన ప్రదేశంగా. అందుకే శంకరాచార్యులు ఏమంటారంటే, మీకు మంచి అనువైనటువంటి గంగా తీరం కానీ, గోదావరి తీరం కానీ, ఇలాంటి నదీ తీర ప్రాంతాల్లో ప్రాతకాలంలో అద్భుతంగా ఉంటుందని చెప్తారనమాట. ఎందుకు ఇక్కడ రెండే చెప్పారు యాక్చువల్గా. ఏంట రెండు? అయితే మీరు ఒకటే సంబంధం పెట్టుకోవాలి, అయితే ఈశ్వరుతో సంబంధం పెట్టుకోవాలి, లేకపోతే గురువు యుగారిని స్మరించడం ద్వారా మీరు సంబంధం పెట్టుకోవచ్చు. ఎందుకు? ఈశ్వరుతో సంబంధం పెట్టుకోవడం వలన అన్ని రాలిపోతాయి ఆలోచనలు, సంకల్పాలు. గురువుని స్మరించడం వలన ఆయన చెప్పే బోధ, ఉపదేశం గుర్తుకు రావాలి. అంతేగాని మీరు భౌతికంగా గురువుని మీరు ఎక్కువగా పెట్టుకోకూడదు సంబంధం. వారి యొక్క జ్ఞానాన్ని, ఆ ఉపదేశాన్ని మీకు గుర్తుకు రావాలి అన్నమాట ధ్యానంలో. అలా చెప్పుకోవడం వలన అది ఆ యొక్క ధ్యానానికి అనువైన ప్రదేశం అది అవుతుంది. తరువాత కాలం రెండోది. ఇప్పుడు మనము ఇంతవరకు ప్రదేశాన్ని చూసాం, ఇప్పుడు కాలం ఏమంటుందంటే ధ్యానం చేసేటప్పుడు ఏ కాలంలో చెయ్యాలి అన్నారు. అయితే దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, మనం ప్రత్యేకమైన కాలం అంటూ ఏమైనా చెప్పలేదు యాక్చువల్ చెప్పాలంటే, కానీ మనమే దాన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకు? ప్రాతకాలంలో మనం ఎంచుకుంటే మంచిది. ఎందుకు అంటే, నిన్నటి బెంగలు, ఆందోళనలు, అలజడులన్నీ నిద్రలో వాటి స్పీడ్ బాగా తగ్గిందనమాట. నిలకడ అంటే కదులుతున్న కొండని ఒక దగ్గర అలా ఉంచేశారనుకోండి,
నీరు ఎలాగైతే సెటిల్ అవుతుందో అలాగా మనస్సు యొక్క ఈ బెంగలు కలతలు అలాగ తగ్గుతాయి. ఇంకా ఈవేళ బెంగలు ఆందోళన ఇంక స్టార్ట్ అవ్వలేదు సుమా, అంటే ఇంక స్టార్ట్ అవ్వలేదు, నిన్నటివి బాగా తగ్గిపోయినాయి. అలాంటప్పుడు మనస్సు మీకు ధ్యానం మీద దృష్టి పెట్టడానికి అనువైనటువంటి సమయం. ఎందుకు? మీరు పూర్తిగా నిద్రలో మీకు తాత్కాలికంగా ఉపశమనం కలిగింది, లేవగానే కొత్త సమస్యలు ఇంకా తలెత్తవు, ఇంక వస్తాయి, స్టార్ట్ అవుతాయి. అవి టీ కాఫీ టిఫిన్తో వస్తుంటాయి వరాసుగా ఆ యొక్క సమస్యలు బాధ్యతలు. ఈ మధ్య కాలంలో మీకు కొంత రెస్ట్ పీరియడ్ ఉంటుందన్నమాట. లేచిన వెంటనే ఇంకా మన వ్యవహారంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ని మీరు అలా తెలివిగా వాడుకోవాలి ఈ ధ్యానానికి. అలా లేకుండా లేచిన వెంటనే బెడ్ కాఫీ, న్యూస్ పేపర్ వచ్చిందా, ఇవి పెట్టేసుకున్నారు అనుకోండి, ఇక మీరు అవుట్. అందుకే న్యూస్ పేపర్ ఎప్పుడు కూడా టీ కాఫీ అంటే 7 గంటల తర్వాత పెట్టుకోవాలి తప్ప 7 లోపు ఎవరైనా సరే న్యూస్ పేపర్ చదివారా మీరు అవుట్, మీరు ధ్యానానికి పనికి రారు అంతే. ఇది స్పష్టం చెప్పారు. అంటే న్యూస్ పేపర్ అని చెప్పలేదు శ్లోకంలో అని మాకు అర్థమైపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎందుకు చెప్పారంటే, కుదిరితే ఒకవేళ మీకు కొంతమంది కుదరదండి, అందువలన కుదరకపోతే మీకు ఏ సమయం అనుకూలంగా డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నదో ఆ సమయంలో చేసుకోవచ్చు. కానీ చాలామంది బ్రహ్మముహూర్తం ఎందుకు అంటారంటే, ఆ ముహూర్తంలో ఇంక ఏవి వ్యవహారం స్టార్ట్ అవ్వదు. ట్రక్ డ్రైవర్లు, లారీ వాళ్ళు కూడా ఆ 3-4 గంటల సమయంలో పడుకుంటారు ఎక్కడ ఆపి కావాలంటే. దట్ ఈస్ ద బెస్ట్ సమయం అని చెప్పారు తప్ప, నేను బ్రహ్మముహూర్తంలో చేస్తేనే నాకు ధ్యానం బాగా పడుతుంది, మిగతా సమయంలో అక్కర్లేదు. ఇవన్నీ స్తుతి మీకు, అంటే మిమ్మల్ని ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మనకి. అంటే బ్రహ్మముహూర్తంలో బాగుంటుంది. కొంతమంది అంటారు పలాయిన 3:46 అద్భుతాలు జరిగిపోతాయని చెప్తుంటారు వీడియోలు, యూట్యూబ్లు. ఇదంతా కూడా వారి యొక్క వ్యాపారమే తప్ప ప్రతి క్షణము కూడా పరమాత్మ క్షణమే అవుతుంది. దానికి మనం ఏవేవి కలుపుకుంటే అది మనకి దుర్ముహూర్తము, రాహుకాలము, కేతుకాలము. రాహు కేతువు కూడా మీ ఆత్మ చింతనం చేసేటప్పుడు వణుకుతారన్నాడు మీ దగ్గర రావడానికి. నేను ముందే చెప్పాను మీకు, సర్వము సంకల్పాలు త్యాగము చేసి మీ ఆత్మ చింతనలో ఉండే సమయంలో, ఆ సమయంలో చిదానంద రూప శివోహం అనే సహజ సిద్ధంగా కావాలి, యాంత్రికంగా కాదు. ఆ స్థితిలో ఈ సృష్టిలో ఏ శక్తి మీ ముందు రాలేదంట, నిలబడదంట ఆ క్షణంలో. అఫ్ కోర్స్ మీరు ఆ తర్వాత దాని నుంచి జారిపోతారు, మళ్ళీ వ్యవహారంలో పడిపోతారు, మీకు అందరూ కూడా మీ మీద వచ్చి తిరగబడతారు, అది వేరే విషయం. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తం అనేది మనకి ఎందుకు పెట్టారంటే, ఆ సమయంలో మనకి అవరోధాలు తక్కువ, డిస్టర్బెన్సెస్ ఉండదు, మనస్సు అనుకూలం ఉన్నటువంటి స్థితి అని. అయితే నేను కొన్ని దగ్గర చూశాను, ధ్యానం చేసేటప్పుడు ఇలాగ పిరమిడ్లు పైనుంచి ఆలాడి తీస్తున్నారు. అలాగా వీళ్ళు మటన్ కొట్టు, అక్కడ ఉంటే చికెన్ మటన్ కొట్లు తలకాయలు ఏలాడి తీస్తున్నట్టు కొంతమంది పిరమిడ్లు ఏలాడిస్తున్నారు. ఏంటమ్మా ఇదంటే, అది ఎనర్జీ అంతా ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ అయిన వలన మాకు ధ్యానం సిద్ధిస్తుంది అని చెప్పారు. ఓహో, బాగా చెప్పారు. ఈ పిరమిడ్ కాన్సెప్ట్ ఎలాగ ఎవరు ప్రవేశపెట్టారో వాళ్ళకి మనము సహస్ర కోటి వందనాలు, నమస్కారాలు. ఎందుకంటే కృష్ణుడు కానీ, పతంజలి కానీ, బుద్ధుడు కానీ, మహర్షులు, యోగులు ఎవరు పిరమిడ్ జోలికి పోలేదు. ఇప్పుడు ఆ పిరమిడ్ అనేది లేనేలేదు మనకి. నేను పిరమిడ్ ఎక్కడ తెలుసుకున్నానంటే, శవాలని పూడ్చి పెట్టడానికి వాడుతున్నటువంటి పిరమిడ్లు ఈజిప్ట్లో తెలుసుకున్నాను, అంతే తప్ప పిరమిడ్ ఎక్కడ లేదండి. ఇదంతా మనము మన యొక్క కల్పనలు, చిత్తము యొక్క కల్పనలు కల్పించకూడదు, అపోహలు. ఒక అమ్మగారు ధ్యానం చేస్తే, అమ్మా నువ్వు ఎంత సమయం చేస్తావంటే, స్వామీజీ ప్రతిరోజు 3 గంటలు కూర్చుంటున్నాను. 3 గంటలు ధ్యానమా? అయితే మీరు పతంజలి మహర్షి కంటే గొప్ప యోగులు అనమాట అన్న. పతంజలి ఎక్కడ, మేము మరి 3 గంటలు ధ్యానం చేయడం మాటలా?
అయితే అమ్మగారు పైన ఇలా ఏడాది వేలాడి ఉందనమాట పిరమిడ్. ఇలాగ పడుకొని అలాగ నిద్రలోకి వెళ్ళిపోతారనమాట, గాఢ నిద్రలోకి. 3 గంటలు అయిన తర్వాత లేస్తారనమాట. ఎంత సమయం అయిందమ్మా? 3 గంటలు స్వామీజీ. ఒక రోజు ఇలా పడుకొని మెడకాయ పట్టేసింది ఆవిడకి. ఇప్పుడు ఈ తల తల పట్టేసింది అనమాట ఒక సైడు. నేను వెళ్ళాను నిజామాబాద్లో, ప్రత్యక్షమైన ఉదాహరణ ఇది. ఇది నేనేం కల్పించట్లేదు, జరిగింది ఇది నా దృష్టిలో, నా సమక్షంలో జరిగింది. అమ్మా, 3 గంటలు ధ్యానం కాదమ్మా అది. ఈ పిరమిడ్ వద్దు, తీసేయండి. తలకాయల ఏలబడ్డం పైనుంచి ఏంటిది, ఇది వ్యాపారం అంతా. ధ్యానం అంటే ఏంటంటే మీరు ప్రయత్నపూర్వకంగా మీ ఆత్మస్థితి నుండి మీరు డిస్టర్బ్ కాకుండా, అంటే మనస్సుకు మీరు సిగ్నల్స్ ఇవ్వాలి, బుద్ధికి మనస్సుకి. అద్భుతమైనటువంటి నీ స్వరూపాన్ని ఇప్పుడు దర్శిస్తున్నాను, మీకు అవకాశం ఇస్తున్నాను, అన్ని తాత్కాలికంగా విడిచిపెట్టి ఇటువైపు దృష్టి పెట్టండి అని మీ మనస్సు మీ బుద్ధి అని మిత్రులకి మీరు నచ్చ చెప్పాలి. మనస్సు బుద్ధి అన్ని విడిచిపెట్టి కేవలం మీ సజెషన్ వింటే అప్పుడు నిర్మానుష్యమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి పరమశాంతులు లయమైపోతారు. అప్పుడు రెండోది ఉండదు, ఏకమేవ అద్వితీయం శాంతం శివం అద్వైతం అవుతుంది. అప్పుడు ఆ స్థితిని ధ్యానం అంటారు. అందుకే పతంజలి ఏమన్నారు? ప్రత్యయ ఏకతానత ధ్యానం అంటే ఇంక రెండు ఆలోచన లేదు. శివ, నేను శివ అనే ఒక్క థాట్, ఒక్క ఆలోచన తప్ప మరి రెండోది అని రావడమే లేదు, రెండోది లేదు అసలు, అంతే. దాన్ని ధ్యానం అంటారు. ఈ విధంగా చేస్తే, ఇలాగ చేశారనుకోండి, ఎంతసేపు చెయ్యాలి అనేది చాలా మందికి డౌట్. కానీ కొంతమంది ఏమంటారంటే కొన్ని గంటల పాటు చేస్తే తప్ప ఈ ధ్యానం ప్రయోజనం రాదంటారు. నిజానికి కొన్ని గంటల పాటు మీరు చెయ్యలేరు. ఎందుకు? మనస్సు బుద్ధి మీకు సహకరించదు. అంటే పూర్తిగా దానికి సాధన అభ్యాసం ద్వారా మొదటి రోజు 5 నిమిషములు ఓకే, 5 నిమిషాలైనా తక్కువేం కాదు. కానీ పూర్తి నిష్ఠతో ఏకాగ్ర చిత్తముతో ధ్యాన స్థితి అంటే ఏంటంటే ఒకే చింతన తప్ప రెండోది లేకుండా ఉండడం. అలాంటి స్థితి మీకు 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలు కలిగినా గ్రేటే. అలాగ మెల్లగా అభ్యాసం ద్వారా పెంచుకుంటూ పోవాలి. అందువలన సమయం మీకు రాత్రి 1 గంట లేకపోతే మధ్యాహ్నం 3 గంటల సమయం ఎవ్వరు చెప్పలేదు. ఏ సమయములో మీకు అనుకూలమైతే ఆ సమయంలో చెయ్యండి. ముఖ్యంగా ప్రాతకాలంలో మనకి అనువుగా ఉంటుంది. సాధారణంగా అందరు ఎక్కువ మందికి, ఎక్సెప్షన్స్ ఉంటారని చెప్పాను నేను. కాబట్టి మీకు అనువైన సమయం చూసుకోండి. ఇది కాలం. అంటే 2 అయినాయి పాయింట్స్. 3వ పాయింట్కి మనం వెళ్తున్నాం. ఏంటది? ఆసనం. అంటే ఎక్కడ కూర్చోవాలి నేను, భగవన్ నేను ఎక్కడ కూర్చోవాలి ధ్యానంలో? దీన్ని ఏమంటారంటే మనకు ఒకటి అర్థమైంది. ఎక్కడ కూర్చోవాలి అంటున్నారంటే మనం నిలబడి చేయకూడదు కదా. అంటే నిలబడి ధ్యానం చేయకూడదు అనేది మీరు కట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మరి మరి నిద్ర వస్తుంది కదా కూర్చునేటప్పుడు. అందువలన మనం కూర్చునే ఆసనము గట్టిగా ఉండకూడదు. అంటే వెరీ స్ట్రాంగ్ గట్టిగా ఉండే ప్రదేశం ఉండకూడదు. అలాగని మనకి సోఫా సెట్లలాగా పైకి కిందకి కుషన్లాగా ఇలా పైకి కిందకి ఊగినట్టు ఉండకూడదు. ఆసనం అనేది మనకి చాలా సాఫిస్ట్గా మీకు అనుకూలంగా అక్కడ కూర్చుంటే మీకు తెలియకుండానే ఒక స్థిరత్వం కలిగేటట్లు ఉండాలి. అందువలన ఈ కూర్చొని ఉంటే కొంతమందికి మోకాలు నొప్పులు ఒకటి, అసలు కాలు వంగవు. జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడాను ఈ యొక్క క్రాస్ లెగ్ అనేది తెలియదు వాళ్ళకి. ఎప్పుడు కుర్చీల మీద లేకపోతే సోఫాల మీద కూర్చోడం అలవాటు కదా. ఈ క్రాస్ లెగ్ వేయండి అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. క్రాస్ లెగ్ అదేంటి అదేంటి అంటుంటారు కొంతమంది. అంటే 2 కాళ్ళు ముడడం చేత కాదు పాపం. అయితే మీరు దానికి కూడా ఏం భయపడక్కర్లేదు. ఎందుకు? ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ క్రాస్ లెగ్తో ఇలాగ కాలు ఇలా క్రాస్ చేసుకుని కూర్చునే వాళ్ళు అందరూ. అప్పుడు కుర్చీలు లేవు. మరి ఇప్పుడు కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీల సంగతి ఏంటి? మీరు కింద కూర్చోలేకపోతే కుర్చీ పైన అయినా కూర్చొని ధ్యానం చేయవచ్చును, తప్పేమి లేదు.
ఎందుకు? ఎక్కడ కూర్చుంటే సుఖంగా, పీడ నొప్పి బాధ లేకుండా సుఖంగా ఎక్కడ కూర్చుంటే మీరు సాత్వికంగా ప్రశాంతంగా ఉంటారో అది అనువైనటువంటి ఆసనం. అయితే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ 2 ప్రమాదాలు ఉన్నాయి మనకి. బ్రహ్మాండ హాయి కూర్చొని అనుకోండి నిద్రపోతారు, లేకపోతే ఏమైనా ఆలోచనలు వర్క్ పెట్టుకున్నారు అనుకోండి ధ్యానంలోకి వెళ్ళలేరు. అంటే తమో గుణము రజోగుణం ఇద్దరు మీకు శత్రువులాగా అలా కాసుకొని కూర్చున్న 2 వైపులు. హ్యాపీగా ఆరాము కూర్చుంటే తమో గుణం లాక్కెళ్ళి, ఫ్రెండ్ రండి రండి నేను వెయిట్ చేస్తాను నీకోసమని తమో గుణం అటువైపు లాక్కెళ్ళిపోతుంది నిద్ర వైపు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వంటలు బాగా ఉన్నాయి, మీరు వడలు బాగా చేస్తారంట, వడల వాసన వచ్చింది, వడ ధ్యానంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఓంకార ధ్యానం నుంచి వడ ధ్యానంకి వెళ్ళిపోదు. కాబట్టి ఈ రజోగుణము తమో గుణం శత్రువులు, వీళ్ళనే రాహుకేతువులు అంటారు యాక్చువల్ చెప్పాలంటే, తోడేళ్ళు అంటూ. కాబట్టి మీరు సాత్విక గుణంతోనే ఉండాలి. అందుకే సాత్విక ఆహారం తినండి, సాత్విక భోజనము, సాత్విక కర్మలు, సాత్విక ఆలోచనలు అన్నీ సాత్వికం అంటారు. యోగికి సాత్వికత అంత అవసరం, అత్యవసరం. అయితే ఇప్పుడు ఆసనం మనము చూసాం కదా, మరి ఆసనానికి కూర్చోడానికి ఏం వేసుకోవాలి? ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ 3 వస్తువులు చెప్పారు. ఏంటి? ఫస్ట్ దర్భాసనం, అంటే కుశగ్రాస్ అంటారు. కుశగడ్డి మీకు తెలుసు కదా, మనకి గ్రహణం సమయంలో పంతులు ఇస్తుంటారు అన్నమాట. అంటే దాన్ని దర్భాసనం అంటారు. దర్భాసనము చాలా షార్ప్గా ఉంటుంది. అవసరమైతే మనకి ఈ వేళ్ళు చర్మం కూడాను కట్ చేసేస్తుంది, అంత పదులుగా ఉంటుంది. సో ఆ దర్భాసనం అనేది అప్పుడు ఆ రోజుల సంగతి చెప్తున్నారు. మళ్ళీ దాని గురించి మనం చెప్తాం. నేను దాని యొక్క మారుతున్న దేశకాల పరిస్థితిని మళ్ళీ చెప్తాను, మీరు వినండి. దర్భాసనం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఫస్ట్ దర్భాసనం వేసి దానిపైన జింక చర్మము గాని పులి చర్మం గాని కప్పవలెను. ఇక్కడ జింక చర్మం అని చెప్పారు, పులి చర్మం అని కూడా చెప్పలేదు. అంటే ముందు దర్భాసనం వేసి దానిపైన జింక చర్మము కప్పాలి. అయితే ఈ జింక చర్మం అనేది ఎంట్రుకలు ఉంటాయి కదా, మనకు గుచ్చుకుంటాయి, ఒక ఎలర్జీగా ఉంటుంది, మనకు బాగుండదు. మరి అప్పుడేం చేయాలి? దానిపైన ఒక సున్నితమైనటువంటి శుభ్రమైనటువంటి ఒక వస్త్రాన్ని కప్పాలి. ఫస్ట్ దర్భాసనం, దానిపైన చర్మం, దానిపైన వస్త్రం వేసి కూర్చోవాలి. అప్పుడు ఆసనం అనేది చాలా గట్టిగా గరుగ్గా ఉండకూడదు, సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. అలాగని మరి స్పాంజులా కిందకి మీదకి మీకు పైకి కిందకి తీసుకెళ్ళింది అనుకోండి, ఇక మీరు ధ్యానం కాదు కదా, మీరు గిల్లి కజ్జలు ఆడినట్టు ఉంటుంది. అందువలన మరీ స్పాంజులాగా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. సో ఈ విధంగా మీరు చేయడం అంటే మన వాళ్ళకి అప్పుడే డౌట్ వచ్చింది, స్వామీజీ నేను అద్భుతమైన ధ్యానం చేస్తాను కానీ నాకు జింక చర్మం దొరకలేదు అంటారు వచ్చి. మీకేమంటున్నారంటే ఆ రోజుల్లో ఎక్కడ చూసిన అడవులు మొత్తం వన్యమృగాలు అలా తిరుగుతూ వాటికి మరణించి చనిపోయి చర్మాలు దొరికేవి. అందువలన ఋషులు యోగులు ఎక్కడెక్కడ ఇప్పుడైతే మనకి కోటిల హ్యాబిట్స్లో మంచి ఆసనాలు అమ్ముతున్నారు, ఈ యొక్క క్లాత్తో ఆసనాలుగా తయారు చేసి. ఇవి అప్పుడు లేవు కదా, ఋషులు యోగులు దొరికేవి కావు ఇవి. అందువలన ఆ చర్మం తీసుకొని ఆ కుశగ్రాస్తును అలాగా ఒక మ్యాట్ లాగా ఒక ఆసనం చేసి దాని మీద క్లాత్ కప్పుకుంటూ ఆ ధ్యానం చేసేందుకు ఆసనం అనేది ఇది సర్వసాధారణం ఆ రోజుల్లో. భగవాన్ శ్రీకృష్ణ చెప్పింది ద్వాపర యుగము, మీకు తెలుసు, దగ్గర 5500-6000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. కాబట్టి దేశకాల పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి మరి నాకు జింక చర్మం లేదు, మరి ధ్యానం ఎలా చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏంటంటే, నీకు మార్కెట్లో మంచి ఆసనాలు అమ్ముతున్నారు, మాకు మార్కెట్ దగ్గర లేదు స్వామిజీ, మేము చాలా విలేజ్లో ఉంటున్నాం తెలుసా మీకు, అయితే ఏం ప్రాబ్లం లేదు, మీ బ్లాంకెట్ 4 మడతలు పెట్టి ఇలా పెట్టామంటే అద్భుతమైన ఆసనంగా ఉంటుంది మీకు. కాబట్టి మీరు ఏదో రకంగా చెప్పి తప్పించుకోవడానికి కాదు, ఏదైనా సరే చేసే విధంగా మనము
ప్రయత్నం చెయ్యాలంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇప్పుడు 3 అయినాయి మనకి. ఏంటి? ప్రదేశము, సమయము, ఆసనం 3 చెప్పాను. 4వది ఇంపార్టెంట్ ఏంటంటే శరీరం యొక్క స్థితి ఎలా ఉండాలి. ఎందుకు? శరీరం యొక్క స్థితి ఏంటంటే వీలైనంత వరకు శరీరము అంటే ఈ యొక్క పాదముల నుండి మనం కూర్చుంటాం చూడండి, హిప్ టు నెక్ అంటారు మనకి ఇంగ్లీష్లో చెప్పినప్పుడు. హిప్ టు నెక్ ఇదంతా కూడా కాయము అంటారు, అంటే శరీరము అని అర్థం కూర్చునేటప్పుడు. తర్వాత మెడ, శిరస్సు ఈ 3 నిటారుగా ఉండాలి. ఇది శరీరం యొక్క స్థితి. అయితే స్వామీజీ నేను నిటారుగా ఉంటే నాకు టైం అంతా నేను వేజ్ అయిపోయింది, నా వల్ల కాదన్న. అందువలన వీలైనంత వరకు నిటారుగా ఉండాలి అంటాను నేను. అందుకే ప్రతిరోజు వీలైనంత వరకు ఈ 3 శరీరము, మెడ, శిరస్సు నిటారుగా ఉంచాలి. ఎందుకు? బిగిసిపోయినట్లు ఉండకూడదు మళ్ళీ. అందుకే ప్రశాంతంగా విశ్రాంతిగా అని చెప్తాం చూడండి. అందువలన ఎంత విశ్రాంతిగా ఉంటే అంత మంచిదనమాట. అందువలన మీ యొక్క శ్వాస, మీ రక్త ప్రసరణము చాలా స్పష్టంగా బాగా జరుగుతుంది నిటారుగా ఇలా కూర్చోవడం వలన. బిగిసిపోయినట్లు కాదు, విశ్రాంతిగానే స్థిరంగా కదలకుండా నిటారుగా ఉండాలి. అది శరీరం యొక్క స్థితి ధ్యానం చేసేటప్పుడు. మిగతా సమయాల గురించి చెప్పట్లేదండి, గుర్తుపెట్టుకోండి. 5వది ఏంటంటే ప్రాణం, అంటే ప్రాణము అపానము, శ్వాస యొక్క సామ్య అవస్థ అంటారు దీన్ని. అయితే ఇక్కడ 6వ అధ్యాయంలో ఈ పాయింట్ చెప్పలేదు, కానీ మనం ఇంతకు ముందే చూసి వచ్చాం. 5వ అధ్యాయం ఆఖరులు ఏంటది? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అంటే తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాస 2 సమంగా ఉండేటట్లు చిన్న ప్రయత్నం చెయ్యాలి. అందువలన ఈ ప్రాణ అపాన వాయువులు ఈ ముక్కు లోపలే నెమ్మదిగా సంచరిస్తూ సమం అయ్యేటట్లు ఒక చిన్న ప్రయత్నం చేయాలి. దాన్నే ప్రాణ వీక్షణం అంటారు. శ్వాస మీద ధ్యాస అలాగే వచ్చింది, విపశ్యన అలాగే వచ్చింది, విపాసన. అందువలన మీ ప్రాణవాయువుని, శ్వాసను ఎవరైతే అలాగ గమనిస్తుంటారో, అందుకే మన ధ్యానంలో ఇవన్నీ చెప్తాను. ఎక్కడి నుండే నేను చెప్తున్న రోజు ధ్యానంలో నేను ఎక్కడి నుంచో తీసుకురాలేదు ఐడియాస్. 6వ అధ్యాయమే మొత్తం మనకి ఆధారము, గైడు. అందువలన ఎందుకంటే శ్వాస సరిగ్గా లేదనుకోండి, మనస్సు సరిగ్గా ఉండదు. ఎందుకు? మనస్సు అనేది జ్ఞానశక్తి, శ్వాస అనేది క్రియాశక్తి. ఈ 2ంటికి తల్లి ఒకటే మళ్ళీ మాయాశక్తి. అందుకే రమణ మహర్షి ఏమంటారంటే శాఖయోర్ద్వయీ శక్తి మూలక అంటారన్నమాట. అంటే ఈ శక్తి మూలక ఏంటి? శాఖయో ద్వయ అంటే ఏంటి? ఈ శ్వాస అండ్ మనస్సు. అందుకే ఎప్పుడైతే శ్వాస మీద మీరు ధ్యాస పెట్టారో, పరీక్షించారో, వీక్షించారో, గమనించారో, మనస్సు వచ్చి మీ కాళ్ళ దగ్గర సరెండర్ అవుతుంది. మనస్సు సరెండర్ అయ్యిందా, మీరు విజేతలే, అయిపోయింది, విన్ ఆల్రెడీ. అప్పుడేంటి? నాకౌట్ అంటారు. గేమ్ నాకౌట్ అని తెలుసా? రింగ్లో మనకి బ్రూస్లీ నాకౌట్ చేశాడు మైక్ టైసన్. అంటే ఒకే షాట్, మరి 2వ షాట్ ఆవిడ కొట్టడం అయిపోయింది పని. ఆ నాకౌట్లోకి మీరు వెళ్ళాలంటే మనసుని మీరు నాకౌట్ చేయాలి. మనసుని నాకౌట్ చేయాలంటే ప్రాణముని మీరు పట్టుకోవాలి, శ్వాసని. దీన్ని మనస్సు నాకౌట్ గేమ్ అంటారు. ఈ విధంగా చేసినప్పుడు మీకు పూర్తిగా మనస్సు సరెండర్ అయిపోతుంది. మాస్టర్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎవరంటారు? మీ మనసు అడుగుతుంది అలాగా. ఓకే, థ్యాంక్ యూ మై బెస్ట్ సర్వెంట్. కీప్ క్వైట్, డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ మెడిటేషన్ అని చెప్పాలి మీరు మీ మనసుకి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. ఎందుకంటే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా
ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం కూర్చునేటప్పుడు ఇంతకీ కళ్ళు మూసాం. కళ్ళు మూయక ముందు కూడా శబ్దం చెవులు మూయలేరుగా. పోనీ చెవులు కూడాను, స్వామీజీ నా దగ్గర కాటను దూది ఉన్నది మేము పెట్టుకుంటాం, మేము బాగా మూసుకుంటాం చెవులు. ముక్కు మూయలేరుగా, ముక్కు కూడా మూసేస్తాం. అమ్మాయి కష్టం అలాగైతే. మిమ్మల్ని ఎక్కడ బాక్స్ ఏది సెట్ చేసుకోవాలి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి అక్కడికి. కాబట్టి ముక్కు మూయడం కుదరదు. అందువలన ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం మనకి. ఎందుకు? ఒకవేళ కళ్ళు మూసుకొని అలా ఉన్నారనుకోండి, మీరు నిద్రపోతారు. పోనీ అలా చూస్తూ ఉన్నారనుకోండి, అనేక దృశ్యాలు మన ముందు వచ్చి పడుతుంటాయి. అంటే అంత ముందు రానివి కూడా ధ్యాన సమయంలో వస్తుంటాయి అనమాట. ఓహో, అంటే ఇది ఒక పెద్ద మనకి ప్రారంధం లాగా. కాబట్టి ఇంద్రియములు అనేవి చాలా డేంజరస్ గ్రూప్ అనమాట మీకు, ధ్యానం చేయనివ్వకుండా ఉండడానికి. అందులో భగవాన్ ఏమంటాడంటే వీటన్నిటికంటే భయంకరమైనది ఒకటి ఉన్నదంటే ఏంటి? కనులు, నేత్రములు. అవి మూసుకుందామా అంటే నిద్రలోకి వెళ్ళిపోతాను. పోనీ ఓపెన్ చేసి చూద్దామంటే అనేక దృశ్యాలు చూసుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఎలా? అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే కనులు మూసి అంటే ముడవనట్టుగా ఉంచాలి. అంటే 3/4 వంతు తెరిచి ఉంచాలి. అంతే. అంత లైట్గా తెరుస్తున్నామా అన్నట్లుగా 90% మూసి ఒక 10% వరకు ఇంకా 2 కను రెప్పలు అంటకుండా చూసుకోవాలి మనం. 2 కనుబొమ్మలు అంతే, 2 కను రెప్పలు కిందది మీదది తగలకుండా అలాగ మూసి ఉంచాలంట. ఎందుకు? అర్ధ నిమీలిత అంటారు దీన్ని, నేత్రం. అర్ధ నిమీలిత అంటే సగం కనులు మూసి సగం తెరిచినట్టు. అందుకే మనకి శివ ముఖ చిత్రం మీరు ఎక్కడైనా చూస్తే ఆ కనుబొమ్మలు కొంచెం ఆ 2 కనురెప్పల మధ్య చిన్న గ్యాప్ ఉన్నట్టు ఉంటుంది. ఫోటో మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా. శివుని యొక్క కానీ బుద్ధుని కానీ ఫోటోలు చూస్తే మీకు అలా అనిపిస్తుంది. ఎందుకు? దీని యొక్క రహస్యం ఏమిటి అంటే ఒక్కటే, పూర్తిగా కనులు మూస్తే నిద్రలోకి వెళ్ళిపోతున్నాను నేను, పూర్తిగా తెరిస్తే బయట దృశ్యాల వైపు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. ఈ రజోగుణం అంటే బయట చూడడం, నిద్రపోవడం అంటే తమోగుణం. ఈ 2 శత్రులు, బద్ధ శత్రులు ధ్యానంకి. కాబట్టి ఇలాగా అంత మాత్రం 2 కనురెప్పలు కలపకుండా ఉంటే మరి నేనేం చెయ్యాలి అని ప్రశ్న వస్తుందా లేదు మీకు? వస్తుంది. అప్పుడు ఏమన్నారంటే యాస్దో అంటే ఏదో రకంగా మీ ముక్కు చివరి భాగం చూస్తున్నామా అన్నట్లుగా మీరు ఉండాలి అన్నారు. చూసారా? స్వామీజీ కనురెప్పలు తగలకుండా ఉండాలి అన్నారు. మరి అప్పుడు నేను ఎలా ఉండాలి అంటే ఆ 2 కనురెప్పల మధ్య చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ నుండి ముక్కు చివరి భాగం అనేది మీరు చూసినట్లుగా ఉండాలి అన్నారు. ఇక్కడ ఒకరికి ఒక డౌట్ వచ్చింది, అడిగారు, స్వామీజీ మరి అందరము ధ్యానం చేయొచ్చు కదా? అందరము చేయొచ్చు, మరి ముక్కు చివరి భాగం చూడాలా? మాత్రం చూడొచ్చు. మరి శూర్పణఖకి ముక్కు కోసేశాడు లక్ష్మణ స్వామి, ఆవిడ ఎక్కడ చూస్తుంది అని అడిగారు. ఇది అంటే రామాయణం మీద కొంచెం శ్రద్ధ ఉన్నదని మెచ్చుకోవాలి. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో తెలియదు కొంతమందికి, అడిగేస్తారు. ఇంక కొంతమంది అంటారు జపాన్ వాళ్ళు, థాయిలాండ్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు కొంతమందికి చప్పిడి ముక్కు ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎలాగ చూస్తారు అన్నారు. అమ్మా, పరమానంద శిష్యులు తయారయ్యారు అనుకున్నాం. దీని విషయం ఏమిటంటే భగవాన్ శ్రీకృష్ణ మీకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాటిని యథాతథంగా మనం పాటించిన అక్కర్లేదు. కొంచెం సమయస్ఫూర్తి, కామన్ సెన్స్తో దాన్ని మనం పాటించవచ్చును. ఎందుకు? నేను ముక్కు భాగము చూడాలంటే నాకు ముక్కు పెద్దది ఉండాలి, అది రోజు ముక్కు లాగడం అభ్యాసం చేయాలా? కాదు. మీరు ముక్కు ధ్యానం చేయడం లేదు, ఈ ముక్కు చివర చూసినట్టు అలా ఉంటే అప్పుడు మీ యొక్క మనస్సు పూర్తిగా చచ్చిపడి ఉంటుంది అంతే. దానికోసం మన ప్రయోజనం, ముక్కు ప్రయోజనం కాదు ఇక్కడ. కాబట్టి ఇలాంటివన్నిటికీ మనకు డౌట్స్ వస్తూనే ఉంటాయి. కానీ కొంతమంది అడిగితే ఏమనుకుంటారని అడగరు. అయితే ఓకే, ఇప్పుడు శూర్పణఖ ధ్యానం చేస్తుందో లేదా మనకు అనవసరం, ఆవిడ ధ్యానం అక్కర్లేదు. ఎందుకంటే ఆవిడ రజోగుణంలో ఉంటుంది ఆ అమ్మగారు ఇప్పుడు నిరంతరం. అయితే ఆఖరిది ఏంటంటే మనోనిగ్రహం. అంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటివన్నీ కూడా కొంత కష్టమైనప్పటికీ పర్వాలేదు,
చూడండి, స్టెప్ బై స్టెప్ అలా లోపలికి వెళ్తుంటే మీకు కష్టం పెరిగిపోతుంది. మనోనిగ్రహం అంటే మాటల చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే నేను చాలా కష్టపడి మనసుని నిగ్రహించుకోవడము ఒక్క నిమిషం కూడా ఉండదు. మనసు ఎక్కడికో లాగేస్తుంది. క్లాస్ వింటుంటారు, మనసు ఉండదు అక్కడ. అందువలన 15 నిమిషాలు మీరు వేసే ఇంతవరకు మీరు జీవించేటువంటి బాధ్యతలు, పాత్రలు, అనేక పాత్రలు ఉంటాయి. తల్లి పాత్ర, కూతురు పాత్ర, భార్య పాత్ర, భర్త పాత్ర, మళ్ళా స్కూల్ టీచరు, డాక్టరు, ఎన్ని పాత్రలు వేసి ఉంటారు మీ జీవితంలో. ఇవన్నీ కూడా తీసేసి కేవలము మానసికంగా మీరు సన్యాసులు అయిపోవాలి. ఆ సమయంలో వెంటనే మీ బుద్ధికి, మీ గురువుకి, మీ బుద్ధికి, మీ మనసుకి చెప్పాలి, కాస్త ఈ అల్ప సమయం నాకు రెస్ట్ ఇవ్వండి. ఎందుకు? మీరు ఇంపార్టెంట్, ముఖ్యమైన వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మూడో వ్యక్తి వచ్చాడు అనుకోండి, మీరేమంటారు? కాసేపు బయట కూర్చోండి, కాసేపు బయట కూర్చోండి. డోర్ వేసి లోపల రానివ్వరు. ఎందుకు? పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడుతున్నారు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్, ఆఫీస్ మ్యాటర్స్. ఈ ధ్యానం కూడా మీకు ఆఫీస్ మ్యాటర్స్ లాంటివి. అందువలన మనసు బుద్ధికి ఏం చెప్తారంటే, ఇప్పుడు పర్సనల్ మీటింగ్ మనకు జరుగుతుంది, ధ్యానము, కాసేపు మీరు వెయిట్ చేయండి అని అన్నింటినీ తాత్కాలిక బంద్ చేసుకోవాలి మీరు. అప్పుడు బంద్ అయితే చేసుకున్నాం, కానీ ఏదో ఒకటి లేకపోతే, మాకు ఆ కనెక్షన్ లేకపోతే నాకు అవదు స్వామి. అయితే మీ బంధం అనేది ఈశ్వరుడి మీద పెట్టుకోండి. అందుకే చెప్పాను మీకు, ఈశ్వరునితోనో కానీ గురువుతో కానీ బంధం పెట్టుకోవచ్చు. బంధం అంటే ఎలాగా? ఫిజికల్ బంధం ఏమి లేదు ఇక్కడ, ఫిజికల్ రిలేషన్ ఏమి ఉండదు. ఈశ్వరుతో కానీ గురువుతో కానీ బంధం ఎందుకు పెట్టుకోవాలంటే, బ్రహ్మ విద్య ఉపనిషత్తులు చెప్పారు, సగురుం ప్రణమ్య అంటే కేవలం సర్వేంద్రియ స్థిరా ఇంద్రియ ధారణం స్వగురుం ప్రణమ్య అని చెప్పారన్నమాట ఉపనిషత్తుల్లో. అంటే గురువుని స్మరించుకోవడము, లేకపోతే ఈశ్వరుని స్మరించుకోవడము. అయితే మీరు 2 పాత్రలుగానే ఉండాలి అక్కడ. ఒకటి, ఈశ్వరుని స్మరించుకుంటే ఉత్తమమైనటువంటి భక్త పారవశ్యంలో మీరు ధ్యానం ప్రారంభించవచ్చు. గురువునంటే శిష్యుడిగా ఆ గురువు ద్వారా మీరు వినినటువంటి ఆ ఉపదేశం మాత్రమే స్మరణకు రావాలి. ఇంకా గురువుతో కూడా మీకు ఆ స్మరణ కూడా మీకు అంత కలిసి రాకపోతే గురువును కూడా త్యజించవచ్చు. గురువు కూడా స్మరణ అక్కర్లేదు. ఎందుకు? అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసారా? ఎందుకంటే ఈశ్వరో గురురాత్మేతి. ఆ ఈశ్వర గురువు మీరు ఒకే ఆత్మస్వరూపం కాబట్టి మీకు ఏది కావాలన్నా మీ పూర్తి యోగక్షేమాలు, యోగం అంటే మీకు ఏది అవసరం ఉందో దాన్ని తెప్పించుకోవడము, దాన్ని సంపాదించుకోవడానికి యోగము అంటారు. దాన్ని రక్షించుకోవడం క్షేమం అంటారు. అందుకే మీ యోగక్షేమాలు అడిగారండి? అడగలేదు. యోగక్షేమాలు అడగండి అంటారు. ఈ 2 ఉంటే మనకి ఇంకేం మూడోది అవసరం లేదు. ఈ 2 కాంట్రాక్ట్ నేను తీసుకుంటాను అంటున్నారు భగవాను. ఇప్పుడు మీరు ఆయన చింతన తప్ప వేరే చింతన చేయకుండా ఉంటే. చూసారా ఎంత అద్భుతమైనటువంటి భగవద్గీత! వాహో, జయహో భగవద్గీత. అయితే తరువాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా బుద్ధి నిశ్చయం. అందువలన ధ్యానం వలన మీకు కలిగే అద్భుతమైనటువంటి ప్రయోజనం బుద్ధికి మీరు నచ్చ చెప్పాలి ఫస్ట్. అందుకే చెప్పాను చూడండి, చిన్నపిల్లలకి మీరు చదువు వలన కలిగే ఆ ప్రయోజనం కనుక మీరు అద్భుతంగా వాళ్ళకి ప్రజెంట్ చేయగలిగితే, ప్రతి పిల్లడు కూడా ఒక అర్జునుడిలాగా, ప్రతి పిల్లడు కూడా ఒక ప్రహ్లాదుడి వలె, ఒక హనుమంతుడి వలె అద్భుతాలు సృష్టిస్తారు. సో ఈ విధంగా మీరు ఒక్కసారి మరోసారి గుర్తు చూసుకోండి. అన్ని ఏంటి? అనువైన ప్రదేశము, అనువైన సమయము, అనువైన ఆసనములో కూర్చొని ఇంద్రియాలను, మనస్సును నియంత్రించి బుద్ధికి ఆ ధ్యానం వలన కలిగే అద్భుతాలని మీరు నచ్చజెప్పిన రోజున యు ఆర్ కంప్లీట్లీ అద్భుతమైనటువంటి మహాయోగులు, యోగినులుగా మీరే మారిపోతారు. మీరు ఎప్పుడు కూడా ఎంతకాలం పాటు ఇలాగ యోగులు ఫోటోలు, విగ్రహాలు చూస్తూ తిరుగుతారు ప్రదక్షిణలు?
మీరు అవ్వండి. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడని ఎంతకాలం చెప్తారు? శంకరాచార్య చెప్పాడని, వివేకానంద చెప్పాడని ఇవి మనం చెప్పడం కాదు. మనమేంటి చెప్తున్నాం అనేది కావాలి ఇప్పుడు తర్వాత జనరేషన్స్కి. లేదు నాయన శ్రీకృష్ణుడు చెప్పాడు, అలాగే మమ్మీ, అలాగే అమ్మ, కానీ నువ్వేంటి నా చెప్తావు చెప్పు అంటారు లాస్ట్ పిల్లలు. అప్పుడు మనము మంచినీళ్ళు నమలాల్సి వస్తుంది. మంచినీళ్ళు చాలా గట్టిగా నమలాలి, దంతం పగిలిపోతాయి లేకపోతే నీళ్ళు నమిలేటప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం మనం చూద్దాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పేశాను, మొత్తం 3-4 శ్లోకాలు కవర్ చేశాము. ఇప్పుడు ఈ పాయింట్లు మీకు తెలిసిపోతే ఇక అంతా కూడా ఇదంతా అద్భుతమైనటువంటి సాధన, అంతరంగ సాధన. అయితే అలాంటప్పుడు ఏంటి? యోగి సతతం యుంజీత, యోగి సతతం యుంజీత, పూర్తిగా మీ ఆత్మస్వరూపం యందు లగ్నం చేయవలను. సతతం, ఎల్లప్పుడు, ఆ కూర్చొని సమయం అంతా కూడా. అంటే ఇది ఎప్పుడు ఒకరోజు చేసి సరిపోతుంది స్వామి? నో, ప్రతిరోజు చెయ్యాలి. సతతం అంటే ప్రతిరోజు దీన్ని చేయాల్సి ఉంటుంది. ఒక్క రోజు చేసినట్టు మాత్రం మీ ప్రయోజనము కలగదు. ప్రతిరోజు యోగి యుంజీత, నిరంతరం అనుసంధానం. ఎప్పుడు? సతతం. మరి ఎక్కడ? ఆత్మానం. ఆత్మానం అంటే ఎక్కడ లగ్నం చెయ్యాలి? చూసారా? ఆత్మానం అంటే మనస్సు అనమాట. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. మనస్సుని దేనిపైన లగ్నం చెయ్యాలి అంటే ఏమంటున్నారు? రహసి స్థిత. రహసి స్థిత అంటే ఏకాంత ప్రదేశంలో, ఎవ్వరూ రాని చోట, ఎటువంటి డిస్టర్బెన్స్ లేని చోట లగ్నం చెయ్యాలి. మరి ఎంతమందితో కలిపి మేము కంపెనీగా చెయ్యాలా మెడిటేషను? లేదు, ఏకాకి. చూసారా? ఏకాకీయత చిత్తాత్మ. శ్లోకం ఏముంది? యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత. ఏకాకి, ఒంటరిగా, రెండో వ్యక్తికి తెలియకూడదు. ఒక జెంటిల్మ్యాన్, నేను ధ్యానం చేస్తాను మై డియర్ సన్, రేపు నేను ధ్యానంలో కూర్చుంటాను, మై డియర్ లేడీ నీవు నన్ను డిస్టర్బ్ చేయకు, అందరికి ఉత్తరాలు మెసేజ్లు ఇచ్చాడు ధ్యానం చేస్తామని. ఎర్లీ మార్నింగ్ అందరూ మెసేజ్లు పెట్టమని అడిగారట. కూర్చున్నావా ధ్యానంలోనా? కూర్చున్నావా? అలాగే మనము మీడియాకి మన సమాచారం ఇవ్వకూడదు ధ్యానం చేస్తున్నామని. ఈ విధంగా ఏకాకి అంటే ఏకాకి. తర్వాత ప్రదేశం రహసి స్థిత అంటే ఒంటరిగా మంచి అనువైన ప్రదేశంలో చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? ముందే చెప్పాను మీకు. స్పష్టమైనటువంటి ప్రశాంతంగా, మీకు ఏ కాలంలో ఏ సమయంలో ప్రశాంత మనసు ఉండి ఎటువంటి అలజడులు బెంగలు లేని ప్రశాంత చిత్తంగా ఉండేటప్పుడు ప్రతి సమయం మీకు అనుకూలమే. అప్పుడేంటి? యత చిత్త ఆత్మ. ఇక్కడ చిత్త అంటే మనస్సు, ఆత్మ అంటే శరీరము. ఈ రెండు కూడా మనకి స్వాధీనములో ఉండాలి. ఇలాంటి పరిస్థితుల తర్వాత మనం ఏం చెయ్యాలి? ఆ తర్వాత మిగతాది రేపటి తరగతిలో మనం స్పష్టంగా చెప్తున్నాము. అద్భుతమైన విషయాలు మీ మిత్రులకు కూడాను చెప్పండి. మెడిటేషన్ అనేది వాస్తవికత తెలుసుకొని చేస్తే అద్భుతాలు మీకు కనిపిస్తాయి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.